ఎప్పుడొచ్చారా? మొత్తం రాత్రి అంతా బోర్ కొట్టేది అనుకున్నా. రండి రండి రండి, లోపల రండి, లోపల రండి. అరే ఈరోజు రాత్రి మంచిగా ఎంజాయ్ చేయాలి. దొరికింది ఇది ఒకటే ఛాన్స్. దొరికింది మంచిగా ఎంజాయ్ చేయాలా. సరే రిషి, చెప్పైతే ఏం కావాలి ట్రీట్ నాది ఈరోజు. అరే కార్తీక్, బిర్యానీ ఏం సరిపోద్దు, నువ్వు దాంతోపాటు చికెన్ తందూరి పెట్టరా, దాంతోపాటు చికెన్ ఫిష్ ఫ్రై పెట్టరా, దాంతోపాటు చిల్లీ చికెన్ పెట్టరా, దాంతోపాటు ప్రాన్స్ ఫ్రై పెట్టరా, దాంతో నూడిల్స్ పెట్టరా, సరిపోద్దు. నువ్వు దాంతోపాటు చికెన్ తందూరి పెట్టరా, దాంతోపాటు చికెన్ ఫిష్ ఫ్రై పెట్టరా, దాంతోపాటు చిల్లీ చికెన్ పెట్టరా, సరిపోద్ది. ట్రీట్ ఇస్తానంటే వద్దురా ప్లీజ్ రా, కిడ్నీ అమ్మేసుకోవాలిరా ప్లీజ్, ఏదో ఒక్కటి పెడతాను. పోనీ. సింగరి బాబులు వెర్రి కుంకలు గొర్రెలు మీరండి, బుర్రలు పెంచండి. మంచి నిద్రపోయాను. ఏంటి ఈడేటి? రే రిషి, రే రే రిషి, ఏడ్రాయుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అది అభిగాడ రాత్ర ఇక్కడ నిద్ర పట్టక ఇంటికి వెళ్ళిపోయాడు. సర్లే. అంతే. అమ్మా కాఫీ ఏంటి రిప్లై రావట్లేదు? అమ్మా మా ఏంటి? సర్లే వాకింగ్కి వెళ్ళి ఉంటారులే. ఏ రిషి లే. సరే అయితే వెళ్ళి ఫ్రెష్ అవ్వు, కంప్యూటర్. దీనమ్మ ఇప్పుడే రావాలా ఆడిచ్చి. ఏంటిది? మొత్తం కథ పెట్టాను. Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be.
ఇది ఎలా పడింది? అమ్మ నేను ఇప్పుడు చూడాలా? దీనమ్మ ఇప్పుడు వాటర్ ఏది? సర్లే నా భ్రమేమో. ఏంటబ్బా ఎవరు లేరు? సరే టీవీ చూద్దాం. దూత అని చెప్పి టప్ప 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 కత్తి తిరగన్న దూత తాన్ 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 తిరగన్న దూత తాన్ 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 తిరగన్న దూత. నేనేమంటానంటే పీడియాషో రిమోట్ ఏది? చీ దొరకట్లేదేంటి? సరే స్నానంకి వెళ్దాం. సర్లే బోర్ కోతాం, రిషిక్ కాల్ చేద్దాం. హాయ్ రా. హాయ్ రా. ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదురా, ఇప్పుడే స్నానం చేసి వచ్చాను. అవునా? సరే ఒకసారి కార్తిక్ గారికి కాల్ చేద్దామా? కాన్ఫరెన్స్ కాల్లో కలుద్దాం వాడిని. సరే సరే. నాకు చేస్తున్నాను ఒక నిమిషం. చెప్పరా రిషి? నేనా? నేను టీవీ చూస్తున్నాను. ఏం లేదురా, నేను రాత్రి ఏమన్నా డిఫరెంట్గా ఏం తిన్నావా ఏంటి? ఈరోజు పొద్దున్న లేచేసరికి కలుపుకున్నాను టీ ఇలా టీవీ యాడ్స్కి. అరే అవునరా, నాకు కూడా అలాంటి సంఘటనలు జరిగాయిరా. నేను వాటర్ తాగేసి గ్లాస్ పక్కన పెట్టాను రా. వెళ్ళి వచ్చేసరికి అవి ఒలిగిపోయారా. కానీ మళ్ళీ తిరిగి వచ్చేసరికి అక్కడ లేవురా అసలు. నాకు కూడా పొద్దున్న నుంచి ఇలా రిమోట్ కనిపించట్లేదు కదా. నాకేదో అప్గ్రేడ్ ఏదో చెప్తున్నాడు. ఒక ఐడియా రా, టీవీలో చూశాను సినిమాల్లోని ఎంసీబీ ఉంది కదా మన ఇంట్లో, దాన్ని ఆపేద్దాం ముగ్గురు కలిసి ఒకేసారి. లైట్లు దెబ్బకి అన్నీ సెట్ అయిపోతాయి. సరే ఆగు, ట్రై చేద్దాం. అన్నీ నీవే కదా బొక్కలో ఐడియాలు. ఈ అబ్బా ఛీ, ఎప్పుడు చూసినా బొక్కలో ఐడియాలే నీవి. ఇప్పుడు మొత్తానికి కరెంట్ పోయింది. అసలుకి పైన ఎవరు లేరు, కిందన ఎవరు లేరు. ఛీ. సారీ రా, సారీ.
అరే గాడిద నాకు కూడా తిండి పెట్టరా. ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది వాయిస్? బాబు ఇక్కడ ఇక్కడ కింద చూడు కింద. హాయ్ రా బాగున్నావా? ఒడి అమ్మ అప్పుడు నువ్వా? రే అప్పు కాదురా పప్పు. ఒడి అమ్మ ఫ్లాష్ మ్యాన్. సరే పెట్టేది. వామో సరే చచ్చిపోతున్నామో. నువ్వా? రారా పైకి. పద 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 పద. అమ్మో అమ్మో ఇప్పుడెవర్రా వచ్చి రే 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 మీరా? రే రే ఎప్పుడు వస్తారేట్రా? తెలుసా ఇంట్లో దేవుంది. మా ఇంట్లో కూడా ఉందిరా. ఛీ అక్కడి నుంచి చెప్పేస్తాను. ఏంట్రా అసలు? ఏంట్రా అసలు నువ్వు ఎప్పుడు ఇలాంటి పనులు ఏ చేస్తావు? సినిమాలో చూసావరా? ఏ సినిమాలో? తొక్కలో సినిమారా? తీసుకెళ్ళరా అందరికీ నాకు అవుతుంది కదా. చి 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 చీరా బిచ్చి తొక్కల ఐడియాలే నువ్వు వేస్తావు. చి చి రే 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 అక్కడ చూడరా. రే రే చూడు ఏంది వచ్చి అక్క అక్క ఎవరక్క? వెంకటరమణ ఎవరక్క? ఎస్కేప్. బా అమ్మ జీవితం
వస్తున్నారా? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఏంట్రా తప్పితే ఇంకేం చెప్పా? రేయ్, మొత్తం గుర్తుకు రావట్లేదు రా. చీ ఏడు ఏంటి అసలు ఎక్కడ పోయాడు? రే ఏడా? అక్కడ ఎక్కడున్నారా? ఏంటది? ఏంట్రా ఏంట్రది? అది 1940వ సంవత్సరం. వైజాగ్ పట్టణానికి నన్ను రమ్మని పిలిచారు. వారికి నా సహాయం కావలసి వచ్చింది. ఇంతకీ నా పేరు బెంజమిన్ రాజు. నేను చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని. నన్ను ఇక్కడికి ఒక సమస్య ఉందని ప్రభుత్వం పంపించింది. కానీ ఆ సమస్య ఏంటో అప్పటికి నాకు తెలియదు. నాకు ఒక లేఖ ఇచ్చారు. అందులో ఏముందంటే, కొన్ని దశాబ్దాల క్రితం ఎల్కోట జమీందారు గారి కుటుంబాన్ని, అక్కడ పనిచేసే వెంకటరమణ, వాళ్ళు తినే పదార్థంలో విషం కలిపాడు. అది తాగి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళంతా మరణించారు. వాళ్ళు చనిపోయిన తర్వాత వెంకటరమణ అక్కడ ఉన్న బంగారాన్ని దొంగిలించాలని చూస్తుండగా వెనకాల నుంచి పిశాచి వచ్చింది. పిశాచి తంత్రశక్తితో నన్ను భయాక్రాంతి. తరువాత నేను తేరుకునే లోపే నా ఎదురుగా ఆ పిశాచి వికృత రూపంతో నన్ను ఇంకా భయాక్రాంతుని చేసింది. అప్పుడు ఆ కంగారులో అనుకోకుండా ఆ పక్కన ఉన్న గ్రామ్ఫోన్ని తాకటం వలన వెలువడిన సహింపజాలని శబ్ద తరంగాల వలన అది సమూలంగా విచ్ఛిన్నమైంది. అర్థమైంది కదా?
దొరికిసిందిరా. ఏ మాయా, ఈ రోజు నీ అంతు తెలుస్తాం తెలుసా? పదరా కార్తీక్, ఈరోజు దాని అంత వెళ్ళు. తేలుద్దాం. రారా. రే కార్తీక్, ఆ టేప్ కూడా లేవరా. రే కార్తీక్. చాలా పగడబందీగా ప్లాన్ చేశారు మైక్. వదులు. అరుస్తున్నాడేట్రా? అయ్యో, సరే సరే తీ 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 తీ. ఓ నాయనో. ఓ ఉందిరా, ఉంది. ఏ మాయా, ఇటువైపు మామూలు ఇచ్చు గిఫ్ట్ పడేస్తుంది. ఓకే, గడియారపు ముళ్ళు గడిచిపోగా పాత మట్టి వాసనలు పల్లెటూరి పగటి కలలు కరిగిపోగా నిన్నటి జ్ఞాపకాలు నిట్టూర్చసాగి అంచులలో అణగారిపోయిన నా చిత్రాల వలె మిగిలిపోవు మసకబారిన ఆ పాత గోడలు చెప్పలేని కథలెన్నో దాచి కలగన్నా ఇంటి ఎక్కడ లేరా